హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈజీగా రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నేను రవ్వ ఉప్మా కోసం బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బొంబాయి రవ్వకు 2.5 గ్లాసు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాం. అప్పుడే మనకి మెత్తగా వస్తుంది ఉప్మా అనేది. కావాల్సినవి చూద్దాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలు, క్యారెట్, పొటాటో ముక్కలు, టమోటా ముక్కలు, కరివేపాకు, అలాగే ఆయిల్, ఆవాలు, ఉప్పు. ముందుగా ఒకవైపు స్టవ్ వెలిగించుకొని ఉప్మాకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకున్నాం. ఇందులోకే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఉడికించుకుందాం. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని 5 లేదా 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనిద్దాం. ఇలా చిట్లిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు చిట్లనిద్దాం. ఇప్పుడు ఒకసారి ఇలా వేయించుకొని ఇందులోకే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇందులోకే కరివేపాకు, మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పొటాటో ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇంకా బీన్స్ కూడా ఉంటే బీన్స్ కూడా ఇలా సన్నగా తరిగి మనం ఉప్మాలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే టమాటా ముక్కల్ని కూడా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న దాంట్లోకి రవ్వ కూడా యాడ్ చేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. అప్పుడే మనకి ఉంటలు కట్టకుండా ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. ఒకేసారి మొత్తం వాటర్ వేయడం వల్ల ఉంటలు కట్టేస్తుంది. ఇది బొంబాయి రవ్వ కదా, అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉడికించుకుందాం. అప్పుడే బాగా మెత్తగా ఉంటలు లేకుండా వస్తుంది. బొంబాయి రవ్వే కాదు, ఏ రవ్వ అయినా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే లాస్ట్లో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.